అనంతరం ఏకేటీపీఎంసీ హై స్కూల్ నుంచి విచ్చేసినటువంటి విద్యార్థినులను ప్రాంగణం వద్దకు రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ఏకేటీపీ మున్సిపల్ స్కూల్ హై స్కూల్ నుంచి విచ్చేసినటువంటి విద్యార్థినులు మన ముందుకు విచ్చేయబోతూ ఉన్నారు. మన కలల రాజధాని, మన ఆశల అమరావతి, జయహో అమరావతి అనే నినాదంతో మన సంస్కృతి, మన గర్వం, మన ఆంధ్రప్రదేశ్ వైభవాన్ని నృత్య రూపంలో ఆవిష్కరించబడుతోంది. మన ముందుకు విచ్చేయబోతున్నటువంటి ఈ బృందం వారికి స్వాగతం తెలియజేస్తున్నాం. మనందరికీ తెలుసు, ముఖ్యమంత్రి అతిథి గారి ప్రసంగంలో మనం విన్నాం. రాజధాని ఎక్కడ ఉందో, ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చోవాలో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో నుంచి అనితర సాధ్యమైనటువంటి అమరావతిని మనం నిర్మిస్తున్నాం. గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో. ఇది సత్యం. అందుకే జై హో భారత్ కి ధీటుగా జై హో అమరావతి అంటూ చిన్నారులు చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి నృత్యాన్ని చూద్దాం. అమరావతి మన కలల రాజధాని, అనేక రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి ప్రదేశం అమరావతి. శూన్యంలో నుంచి సమస్తాన్ని సృష్టించిన విశ్వామిత్రుడిలా, త్రిశంకు స్వర్గాన్ని సృష్టించినటువంటి రాజర్షిలా, ఏమీ లేని జీరో నుంచి కలల రాజధాని, ప్రపంచం నివ్వెరపోయే విధంగా రూపుదిద్దుకుంటున్నటువంటి ఆంధ్రుల రాజధాని అమరావతిని నిర్మిస్తోంది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు మనం చూద్దాం జయ హో అమరావతి డాన్స్. నమో 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 జనని ఆంధ్రప్రదేశ్ నమః, జయతు జయతు ధరణి కోట అమరావతి నమః. నమో 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 జనని ఆంధ్రప్రదేశ్ నమః, జయతు జయతు ధరణి కోట అమరావతి నమః. హే కృష్ణ గోదావరి తుంగభద్ర నాగావళి పినాకిని స్వర్ణముఖి నది జల చేలాంచల శుభ కళింగ శుభ విశాఖ మచిలీపట్నాలను అభిషేకించే బంగాళాఖాతాల ఘనంఘన. గణిత శాస్త్ర నిపుణురాలు ఆంధ్ర శాకుంతల, శతానేక శాస్త్రాలకు మేలు బంతిలా. ఆచార్యుడు నాగార్జున బౌద్ధ పీఠమా. శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. ఆర్యభట్టు శాస్త్రమా, భరద్వాజ సూత్రమా, శ్రీహరికోటంతరిక్ష తేజోమయ నేత్రమా, లింగకీల పర్వత శ్రీ కనక దుర్గమా. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే, గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే. అగ్నిశైల మంగళగిరి పానకాల నరసింహ కాళహస్తి కాణిపాక ఆధ్యాత్మిక పరిమళ, సప్తగిరుల తిరుమల. హరి గోవింద వెంకటరమణ గోవింద. ఉండవల్లి గుహ అనంత పద్మనాభ ఏకశిలా శిల్పకళ, అరసవల్లి సూర్యదేవ ఆలయ కిరణాల లీల, సింహాచల శ్రీశైల శ్రీవరాహ నారసింహ శివ మహోజ్వల. మేరీ మాతా కడప దర్గా, మేరీ మాత కడప దర్గ సమ్మత హిత సుగుణశీల. శాలి
వేమన కందుకూరి గురజాడ గిడుగు విశ్వనాథ కృష్ణ శాస్త్రి త్రిపురనేని శ్రీ శ్రీ నండూరి కావ్య కళా శోభిత క్షేత్రయ్య త్యాగయ్య అన్నమయ్య దివ్యరాగ పూజిత పద్యపు ఊరేగింపుగా తిరుపతి వెంకట కవులు చెల్లియో చల్లగో తమకు చేసిన యజ్ఞులు సైచిరందరు తొల్లి స్త్రీలను తలకెత్తుకున్న వెంకటాచలం కబ్బిలంతో సందేశం గుళ్లకు పంపిన జాషువ మాలపల్లి గాంధీజం పలికించిన ఉన్నవ తొడగొట్టిన కొండారెడ్డి కర్నూలు బురుజు పలనాడు బొబ్బిలి పౌరుషాల నెమలిడేగ విజయనగర రెడ్డి రాజ పొట్టేళ్ల పోట్లాట మాంచాల నాగమ్మ చెన్నమ్మల వీర ధీర చరిత లేపాక్షి కొండపల్లి కలంకారి హస్తకళా కేంద్రమా కుందూరు ధర్మవరం వెంకటగిరి మంగళగిరి చేనేత వస్త్రమా అరకులోయ బొర్రా గుహ సహజ శిల్ప సోయగమ ఏలాపురి సింహపురి రాణ్మహేంద్రి భీమ్లి నగరి సొగసరి ఆదివాసి చెంచు సవర దండకారణ్యపు సిరి శేషాచల తలకోనల అరుణారుణ గంధమా కొల్లేరు పులికాట్ సరసిజ మకరందమా మహానంది పవిత్ర జల దివ్య మహాప్రవాహమా గోదావరి జల తరంగిణి స్వరాల పూదండ నదిని జల నిలవంకగా మలిచిన మన పాపికొండ సహజ వాయువులనిచ్చిన స్వర్ణగనుల గర్భమా కొల్లూరు అందించిన కోహినూరు వజ్రమా రోదసి వాహన ఇంధన సూర్యరశ్మి కేంద్రమా ప్రపంచాన ప్రసిద్ధిని పొందిన ఒంగోలు గిత్త నాగలి కొంచెతో పొడమికి పచ్చని రంగులు అద్దిన రైతు వృక్ష శాస్త్రజ్ఞులనందించిన ధాన్య కటకమా ఆకలి డొక్కలు నింపిన డొక్కా శిల్పమ్మ విశ్వానికి అన్నమెట్టి అన్నపూర్ణ సత్రమా నవధాన్యాగారమా నాగార్జున శ్రీశైలం ధవలేశ్వర పులిచింతల వంశధార పోలవరం ప్రాజెక్టుల స్వేదాంజలి కాటన్ కేఎల్ రావుల కందించే నివాళి గుంటూరు మిరప పంట కడప జిల్లా బత్తాయి కొండపల్లి సీతాఫల చిలువూరు సపోటా ఉయ్యూరు చెరకు తోట సింహాచల పనస పండు నూజివీడు మామిడి పాలకొల్లు కొబ్బరి అనకాపల్లి బెల్లం అల్లమల పండరాళ్లపై మొలిచిన కమ్మని కదలి ఫల ప్రాణౌషధ మూలికలకు నెలవు కదా శ్రీగిరితల ఆంధ్రమాత గోంగూర ఆవకాయ ఊరగాయ పచ్చళ్ళు కళ్ళతోనే చూడగానే నోటి నిండా ఊరిళ్ళు గోదావరి జిల్లాల పాలకోవ పూతరేకు బందరు తొక్కుడు లడ్డు కాకినాడ కాజా సత్యభామ వాలు జడతో రస జగతిని భూగించిన కూచిపూడి సిద్ధేంద్రుడు తక్కదిమ్మి తక్క చెండు తక్కదిమ్మి తక్క చెండు సంకిట తగ్గదిన సంకిట తగ్గదిన సంకిట తగ్గదిన సంకిట తగ్గదిన సంకిట తగ్గ సంకిట తగ్గ సంకిట తగ్గ సంకిట తగ్గ సంకిట తగ్గదిన సంకిట తగ్గదిన సంకిట తగ్గదిన యాగంటి బసవయ్య గురు శిష్యుల బంధానికి కాలజ్ఞాని బ్రహ్మయ్య శిష్యరత్న సిద్ధయ్య వారం వెంకట స్వామి బాలమురళి ఘంటసాల సుశీల జానకి బాల సుబ్రహ్మణ్యం హరికథకు ఆది భట్ల బుర్ర కథకు నాజర్ వినరా భారత వీర కుమార విజయం నీదేరా బళ్ళారి రాఘవ ఈల పాట రఘురామయ స్థానం నరసింహరావు ఏయన్న సావిత్రి రంగస్థలి రాణి సురభి మన బొబ్బిలి వీణా ఏటికి ఎదురీది వెళ్ళె పొలస చేపలు కోడె తాచులను చంపే కోయిలంబలు తెల్లదాటి నెదురించిన అల్లూరి
భారతీయ సంస్కృతిపై ఎన్టీఆర్ తరవాలం. ఏమంటివి జాతి నెపమున సూత సుతుల కింద నిలువ అర్హత లేదటువా? ఎంత మాట మల్ల యుద్ధమందు కోడి రామమూర్తి పరుగులాటలోన దండమూడి కామినేని కరణం మల్లేశ్వరి వాలీబాలాటలో రమణరావు రమణాచలమయ్యలు కబడిలో కనుమూరి సత్యం శ్వేత నాగలక్ష్మి కళ్యాణి పద్మజబాల షటిలాటలు పుల్లల చేతన్ సింధు గుత్తాజ్వాల క్రికెట్ లో సీకే నాయుడు వివిఎస్ ఎంఎస్కే పరుగులాటలో వంగవీట రామిరెడ్డి చదరంగంలో హంపీలంకారవి హారిక హరికృష్ణ లలిత్ బాబు అర్జునుడు ఏకలవ్య శరం పరంపర కీర్తి సాధించెను చెరుకూరి లెనిన్ బాణదీప్తి పరశురామ Virtual DJ. విశ్వవిద్యాలయ ఆచార్యుల పీఠిక అనాంధ్రుల మహోత్తేజ విజయ వాటిక నమో 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 జననీ ఆంధ్రప్రదేశ్ నమః జయతు జయతు ధరణి కోట అమరావతి నమః. గట్టిగా చప్పట్లతో చిన్నారులను అభినందిద్దాం. ఏకేటీపీ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ మన ప్రభుత్వ పాఠశాల విద్యార్థినిలు ఎంతో చక్కటి నైపుణ్యంతో ప్రదర్శన అందించడం జరిగింది. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. అద్భుతమైనటువంటి నృత్య విన్యాసంతో తెలుగువారి ప్రాభవాన్ని చాటి చెప్పినటువంటి మీకు ఈ వేదిక శుభాశీస్సుల్ని అందజేస్తోంది. అనంతరం చెగు విద్యాలయం నుండి మీ రిక్వెస్ట్ ట్రైనర్ నరేష్ గారిని సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. వారి యొక్క బృందానికి సుస్వాగతం. పవర్ ఆఫ్ రిథమ్ బాస్కెట్ బాల్. ఎస్, ఇప్పుడు మీరు చూడబోతున్నారు ఒక అద్భుతమైనటువంటి ప్రదర్శన. చెగు స్కూల్ జగ్గంపేట వారు నిర్వహిస్తున్నటువంటి పవర్ ఆఫ్ రిథమ్. ఎంతటి వారైనా రిథమ్ వస్తూ ఉంటే ఆటోమేటిక్ గా లయబద్ధంగా వాళ్ళ శరీరం నృత్య భంగిమల్లోకి మారుతూ ఉంటుంది. దిస్ ఈస్ క్వైట్ న్యాచురల్. చూద్దాం పవర్ ఆఫ్ రిథమ్. ఎనభైవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో
అంతా కూడా చప్పట్లతో ఈ చిన్నారుల్ని అభినందిద్దాం, ప్రోత్సహిద్దాం. Let us clap according to the rhythm. Come on, please. Yes. Come on, clap. Everybody, let us join your hands loudly. Put your hands together, dear ladies and gentlemen. Focus, consistency, Excellent. discipline, dedication, commitment, concentration. ఇలా అన్నిటి కలయికగా ఒక చక్కటి ప్రదర్శన అందించినటువంటి ట్రైనర్ నరేష్ గారు వారి యొక్క శిష్య బృందానికి మరొకసారి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఎక్సలెంట్, వండర్ఫుల్, ఫెంటాస్టిక్, మార్వలెస్. మాటలకు అందనంతటి అద్భుతమైనటువంటి ప్రదర్శన చేశారు. యు మైట్ హ్యావ్ నోటీస్, ప్రతి ఒక్కరి శరీరంలోనూ పాదాల్లోనూ కదలిక వస్తుంది. అంత అద్భుతంగా ఒక చేతి నుంచి మరో చేతికి మార్చుకోవడం, ఒకరి నుంచి మరొకరికి బంతుల్ని మార్చుకోవడంతో చాలా అద్భుతమైనటువంటి విన్యాసం చేశారు. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు మన ఫైర్ డిపార్ట్మెంట్ వారు, పోలీసు సిబ్బంది వారు అందిస్తున్నటువంటి ప్రదర్శన ఇక్కడ చూస్తున్నాం. సర్కిల్లో మంటలు భగభగా మండుతూ ఉండగా ప్రాణాలకు సైతం తెగించి విన్యాసాలు చేయాల్సి ఉంటుంది రెస్క్యూ టీం. సహజంగా ఆపదలో ఉన్న వాళ్ళు ఆహాకారాలు మాత్రమే చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళను కాపాడటానికి వెళ్లే రెస్క్యూ టీం మాత్రం ప్రాణాలకు తెగించి ఇతరుల ప్రాణాలని కాపాడుతుంటుంది. అగ్నిగోళం మధ్యలో నుంచి బుల్లెట్ మీద దూసుకు వెళ్ళినటువంటి రెస్క్యూ మెంబర్ చక్కటి ధైర్య సాహసాలతో మనం చూస్తున్నటువంటి ఈ విన్యాసం పోలీసు సిబ్బంది వారు, అగ్నిమాపక సిబ్బంది వారు అనునిత్యం ప్రాణాలతో పోరాడుతూ మరి ప్రతి ఒక్క ఆపదలో అందరినీ కూడా సంరక్షించాలి, వారిని కాపాడాలి అనే దృక్పథంతో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎన్నో చక్కటి మరి నిస్వార్థమైనటువంటి సేవల్లో అందిస్తున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది, పోలీసు సిబ్బంది వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రజల భద్రత, ప్రజల యొక్క సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తూ నిరంతరం ప్రజలను రక్షించే విధంగా వారి యొక్క సేవలను అందించడం జరుగుతోంది. You see the unresponse. పగపగా మండుతోన్నటువంటి అగ్నిగోళం మధ్యలో నుంచి వెళ్ళి రెస్క్యూ టీం ఆపరేషన్స్ చేయడం మాత్రమే కాకుండా ఇప్పుడు మరొక అద్భుతమైనటువంటి విన్యాసం మన ప్రేక్షకుల కళ్ళ ముందు సాక్షాత్కరించబోతోంది. పోలీసు సోదరులు నేలపై పడుకోవడం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు జరగబోయేటటువంటి ఈ అద్భుతమైనటువంటి విన్యాస ప్రదర్శన బైక్ చాలా వేగంగా వస్తోంది, వారి పైనుంచి ముందుకు దూసుకు వెళ్ళింది. అద్భుతం. ఏ మాత్రం టైమింగ్ మిస్ అయినా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా చాలా వేగంగా వచ్చినటువంటి బైక్ నేల మీద పడుకున్న అనేక మంది నుంచి ఎగిరి అవతలకు వెళ్లి అద్భుతమైనటువంటి విన్యాసాన్ని మనం చూసాం. ధైర్య సాహసాలకు నిలువెత్తు నిదర్శనం ఫైర్ డిపార్ట్మెంట్ అగ్నిమాపక సిబ్బంది. అద్భుతమైనటువంటి విన్యాసాలు చేసి ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైనటువంటి మంత్రివర్యులకు వందనం సమర్పణ చేస్తూ వెళ్తోంది. ఈ అద్భుతమైనటువంటి విన్యాసాలు చేసినటువంటి పోలీస్ టీం. ఇప్పుడు మన ఫైర్ డిపార్ట్మెంట్ వారి ట్రై కలర్ తిరంగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ విచ్చేసినటువంటి ఆ ట్రై కలర్స్
మన అందరి స్వేచ్ఛకు సమానత్వకు నాంది పలికే విధంగా కనిపిస్తోంది. మనకి తెలుసు ఫ్లీట్ రివ్యూలో విమానాల నుంచి వచ్చే అద్భుతమైనటువంటి 3 రంగుల పొగతో అద్భుతమైనటువంటి విన్యాసాలని చూసాం. ఇప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ వారు నేటి ద్వారా 3 రంగుల మువ్వన్నెల జెండాను ఆకాశంలో సృష్టించి ప్రేక్షకుల ఆనందాన్ని ద్విగుణీకృతం చేస్తున్నారు. భారతదేశానికి గర్వకారణం జాతీయ పతాకం తిరంగా. కాషాయం త్యాగానికి ప్రతీక, తెలుపు శాంతికి ప్రతీక, ఆకుపచ్చ అభివృద్ధికి ప్రతీక, అశోక చక్రం నిరంతర ప్రగతికి ప్రతీక. మన గుండెల్లో దేశభక్తి నింపుతూ మన అందరిలో మరింత భారతీయతను బలపరిచే విధంగా ట్రై కలర్ తిరంగా అద్భుతమైనటువంటి విన్యాసాన్ని ప్రదర్శించిన చక్కని బిట్ చూపించినటువంటి అగ్నిమాపక శాఖ వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. మనం చూస్తూ ఉన్నాం. ఫైర్ ఎక్కడ ఉందో మనకి తెలియనటువంటి సందర్భంలో ఇటువంటి సాధనగా ఆ ఫైర్ ఏ మూలనైతే ప్రారంభమైందో ఆ ప్లేస్ లో ముందుగా ఆ అగ్నిని ఆపేందుకు రివాల్వింగ్ మన అగ్నిమాపక సిబ్బంది వారు చూపిస్తున్నటువంటి ఈ యొక్క ప్రదర్శన చక్రం రూపంలో అన్ని వైపులకు నీటిని పంప్ చేస్తూ అగ్ని ఏ మూల చిన్న రవ్వ ఉన్నా దాన్ని సమూలంగా ఆర్పే విధంగా అద్భుతమైనటువంటి ఆధునిక టెక్నాలజీని ఎక్విప్మెంట్ ని సమకూర్చుకుంది ఫైర్ శాఖ, అగ్నిమాపక శాఖ. ఫైర్ ఫైటర్స్ ప్రాణాలకు సైతం తెగించి అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాణాలని ఆస్తుల్ని కాపాడుతూ ఉంటారు. చాలా ఇప్పుడు ఇది వరకైతే ఒక్కొక్క ఇల్లు మాత్రమే ఉంటూ ఉండేది. ఇప్పుడు మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్, పై అంతస్తుల్లో అగ్ని ప్రమాదం సంభవించిన చాలా ఫోర్స్ తో పై అంతస్తు వరకు నీటిని పంప్ చేయగలిగినటువంటి అధునాతన టెక్నాలజీ ఎక్విప్మెంట్ ని సమకూర్చుకుని సమర్థవంతంగా పనిచేస్తోంది ఫైర్ ఫైటింగ్ డిపార్ట్మెంట్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఫైర్ డిపార్ట్మెంట్ వారు సోఫిస్టికేటెడ్ టెక్నాలజీతో మరి సమస్య ఎక్కడ ఉన్నా, విపత్తు ఎక్కడున్నా వెంటనే అక్కడికి చేరుకొని అక్కడ జరిగేటటువంటి ఆ యొక్క అగ్ని ప్రమాదాన్ని అదుపులోకి తీసుకొని అక్కడ ఉండేటటువంటి ప్రజలను ప్రాణాలతో కాపాడేందుకు అహర్నిశలు కూడా కృషి చేయడం జరుగుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అద్భుతమైనటువంటి విన్యాసాలని ప్రదర్శించినటువంటి ఫైర్ డిపార్ట్మెంట్ వారికి